నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన కడపలోని సంధ్యా సర్కిల్ దగ్గరలో ఉన్న రైతు బజార్ లో ఉన్నాము. ప్రజలకి ఎంతో అవసరమైన నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ పెరిగిన ధరలతో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు? గత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో ధరలు చూస్తే అప్పటికిప్పటికేమైనా వ్యత్యాసం ఉందా? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అమ్మా, మీ పేరు? ఎంతకాలం నుంచి అంగడి నడుపుతున్నారు? 20 ఏళ్ళ నుంచి ఇదే అంగడి నడుపుతున్నారు. రేట్లు ఎంత ఉన్నాయి చెప్పండి. 25 మేడం. టమాటాలు, పచ్చిమిరపకాయలు 40, బీరకాయలు 30, మొట్టికాయలు 40, వంకాయలు 40. మరి ప్రజలు కొనడానికి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బంది ఇప్పుడైతే ఇబ్బంది వల్ల 3 రోజుల నుండి ముందు అయితే ఇబ్బంది పడినారు. అప్పుడు ఎంత ఉన్నాయి రేట్లు? అప్పుడు 50, 60 వరకు పోయినాయి. ఎందుకని అట్లా రేట్లు పెరిగినాయి? రాలే సరుకు. ఎక్కడ నుంచి తెప్పిస్తారు మీరు ఇవన్నీ? మదనపల్లి అక్కడి నుంచి. ఇక్కడ లేవు సరుకు, ఏం లేదు ఇక్కడ. ఎంతకు అమ్ముతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? 20 కేజీ 20కి ఇస్తున్నారా? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శ్యామలాదేవి. మా కందల శ్యామలాదేవి. ఎంత కాలం నుంచి నడిపిస్తున్నారు ఈ అంగడి? ఇక్కడ 10 సంవత్సరాల పైన 10 సంవత్సరాల పైగానే. ఎక్కడ నుంచి తెప్పిస్తారు ఇవన్నీ మీరు? ఇది మా సొంతదే అమ్మా. కొత్తిమీర మాత్రం ఇక్కడ రాదమ్మా. అంటే మీ పొలంలో వేసినవి ఇవి? ఓకే. ఎంత కాలానికి వస్తుంది ఆకుకూర? ఆకుకూర గోవాగా అయితే నెల అట్లా పడుతుంది. నెలలోనే కొయ్యటాకు అయితే లేట్ గా వస్తుంది. సిర్రాకు 2 లేట్ గా వస్తాయి. గోవాగా అయితే భిన్న వస్తుంది. అంటే ఒక రోజుకి ఎంత అమ్ముడు పోతుందమ్మా మీకు? 2000 వ్యాపారం ఆకుకూర. అంటే ఆకు ఎన్ని కేజీలు వెళ్తాదని, ఎన్ని కట్టలు వెళ్తాది? పోతుంది. మా ఆదివారం అయితే బాగా జరుగుతుంది. మిగతా లైట్ గా. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గినాయి కదా. మరి గతంలో పెరిగినప్పుడు ప్రజలు కొన్నారా? అంటే ఇబ్బందులు పడినారా? ఏమి ఇబ్బంది ఏం పడరు మేడం, కొనుక్కుంటారు బాగా కొనుక్కుంటారన్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటసుబ్బమ్మ. ఎంతకాలం నుంచి నడిపిస్తున్నారు ఈ అంగడి? ఇక్కడ సుమారు 18 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఇక్కడ మామిడికాయల సీజన్ కాదు కదా, ఇప్పుడు సీజన్ అయిపోయింది. మరి ఈ మామిడికాయలు ఎక్కడ నుంచి? 2వ కాపు అమ్మయ్య. 2 కాపులు వస్తాయి. ఓకే. ఏ జాతమ్మ ఇది? పునాస. ఎంతకు అమ్ముతున్నారు ఇవి? కిలో వచ్చి 50 రూపాయలు. కిలో 50 రూపాయలు. కిలోకి ఎన్ని కాయలు వస్తాయి? కాయలు పట్టి వస్తాయి. కాయలు సైజుని బట్టి. చిన్న సైజ్ అయితే 4 వస్తాయి, పెద్ద సైజ్ అయితే 3 వస్తాయి. సంవత్సరానికి 2 కాపులా? ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారమ్మా ఇవి? రామాపురం అమ్మయ్య మాది. ఎక్కడ రామాపురం? పక్కన రాయచోటి దగ్గర రామాపురమా? నమస్తే అమ్మా, మీ పేరు? సరోజమ్మ. ఎంతకాలం నుంచి పెడుతున్నారు? 6 నెలల నుంచి. అవునా? ఈ ములక్కాయలు ఎంతకు అమ్ముతున్నారు? కట్ట 20, కట్ట 15. ఈ నిమ్మకాయలు మరి? 20కి 10. ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు? మా ఊళ్ళోనే. మీ ఊరు ఏ ఊరు? నంజమండలం, పెళ్లివారి మండలం. అక్కడ నుంచి తెప్పిస్తున్నారా? అక్కడ నుండి. నమస్తే అండి, మీ పేరు? చిరంజీవి అండి. ఇప్పుడు కూరగాయలు చూస్తే మీరు చాలానే కొనుక్కుంటున్నారు, పెద్ద బస్తా నింపుకున్నారు. సో అది ఎంతకు కొన్నారు? అంతా వచ్చి ఒక 250, 200. అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి? తగ్గినాయా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినాయా? ఎందుకని తగ్గినాయి అంటారు? అప్పుడు ఆకుకూరలు 10 రూపాయలు ఉండేది కట్ట, ఇప్పుడు 10కి 2 వస్తున్నాయి. 10కి 2 ఇస్తున్నారు. ఓకే. టమాటాలు గానీ తగ్గినాయి, అవి కూడా తగ్గినాయి. ఎర్రగడ్డలు, ఆలుగడ్డలు అన్ని తగ్గినాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతుంది ఏం లేదు, అంతా చక్కగానే కొనుక్కుంటూ ఉంటారు. నమస్తే సార్. నమస్తే మేడం. హైదరాబాద్ లో బయోటెక్నాలజీ కంపెనీలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో చేస్తాము. ఇంతకుముందు నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఒక 5 years 6 years బ్యాక్ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ, కాస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏంటైనా తీసుకుంటే 100-200కి బ్యాగ్ నిండా సరుకులు, కూరగాయలు, వెజిటేబుల్స్ తీసుకుపోయేటోళ్ళము. ఇప్పుడు 500-1000 రూపాయలు తీసుకుపోయినా కూడా 4-5 ఐటమ్లు తీసుకుంటే 500-1000 రూపాయలు కంప్లీట్ క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. సో వెజిటేబుల్స్ చాలా మస్ట్ అండ్ షుడ్ కదా హ్యూమన్ కి, ఖచ్చితంగా కొనాలి కాబట్టి సరిపోతుంది ఈ డబ్బులతోటి. శాలరీస్ తక్కువ అయిపోయినాయి. శాలరీస్ ఏమో ఎవ్రీ ఇయర్ 10%, 11% ఇస్తుంది. అట్ ఏ టైమ్ లివింగ్ ఆఫ్ కాస్ట్ కానీ, వెజిటేబుల్స్ కాస్ట్ కానీ 10 to 15% హైక్ అవుతా ఉన్నాయి. వాడిచ్చే ఇంక్రిమెంట్స్ కానీ, వాడిచ్చే హైక్స్ కానీ సరిపోవట్లేదు కదండి. ఎందుకు ఈ నిత్యావసరాలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి అంటారు? దానికి ఇంకా వాళ్ళకు అట్లా అయిపోతుంది కదా మేడం. పండించాలన్నా అగ్రికల్చర్ అన్ని కాస్ట్ ఎక్కువ అయిపోతున్నాయి. అన్ని ఫార్మ్ బేస్డ్ కానీ ఏంటైనా కానీ. ఇప్పుడు హాస్పిటలైజేషన్ చూసుకున్నా గానీ ఇంత ముందు 1000-2000 అవుతుంటాయి. ఇప్పుడైతే మినిమం 20,000, 40,000, 30,000 లేనిదే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వట్లేదు పేషెంట్. మరి ఇంత రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అంటారు? ఖచ్చితంగా ఇబ్బందే కదా మేడం. ఒకడికి 10,000 వచ్చేటోడికి అదే కాస్ట్ పడుతుంది, 1,00,000 రూపాయలు తీసుకునేవాడికి అదే కాస్ట్ పడుతుంది. ఇప్పుడు 10,000 ఇచ్చినోడు కేజీ 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు వానికి 10,000 నుంచి బ్యాకప్ ఎప్పుడు పెట్టుకుంటాడు? వాడి ఫ్యామిలీకి సంబంధించి, వాడి పిల్లలకు కానీ, ఫ్యూచర్ యూసేజ్ కు
దేనికైనా మిగిలియాలంటే ఆ 10,000 మిగిలించుకోవాలి. ఉన్న డబ్బు అంతా ఈ లివింగ్ ఆఫ్ కాస్ట్ కోసం తినడం కోసం ఖర్చు పెట్టేసుకుంటే వాడు బ్యాకప్ పెట్టిస్తాడు మేడం. పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ లో. మినిమం ఏ ఆర్డినరీ స్కూల్ తీసుకున్నా 40,000 తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, పథకాల కింద 15,000 ఇస్తుంది. ఆ 15,000 వచ్చేదాకా డౌటే వాడికి. ఏవో లాజిక్స్ ఆలోచన చేసి ఆ అమ్మఒడి పథకమో ఏదో పథకం కట్ అవుతుంది ఒకరికి. వాళ్ళు ఏం చేస్తారు మేడం, అప్పుడు చేయలేరు కదా, ఏం చేయడానికి లేదు. ఆ 10,000 అడ్జస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఇప్పుడు రేట్లు, కూరగాయల రేట్లతో కొనడానికి మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? మేడం టమాటాలు ఎక్కువ రేటు ఉన్నాయి మొన్నటి వరకు. ఈ రోజు ఇంకా 25 రూపాయలు అంటున్నారు. ఎక్కువ ఇబ్బంది అవుతుంది. టమాటాలు కొనడానికే ఒక 2 కేజీలు తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. మిగతా కూరగాయలు మరి అవి కూడా అట్లే ఉన్నాయి మేడం. బీన్స్ గానీ, క్యారెట్ గానీ, ఏదో వంకాయలు అట్లాంటివి అయితే తక్కువ రేటు ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది మేడం కొనడానికి. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పటి రేట్లకి మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి రేట్లకి ఏమైనా తేడా ఉందా మీకు అనిపిస్తుందా? నాకైతే అప్పుడే బాగా అనిపిస్తుంది. అప్పుడే రేట్లు తక్కువ ఉన్నాయి అనిపిస్తుందా? ఇప్పుడే కొంచెం తగ్గినాయి కదమ్మా. లేదు మేడం, అప్పుడు ఎట్లనో బాగుండేది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కదా మేడం, ఎట్లయితుందో తెలియదు. మాకైతే జగన్ ప్రభుత్వమే బాగుంది. థ్యాంక్ యూ అమ్మా.